శ్రీ స్వామి శరణమయ్యప్ప. భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహావాయో శాస్త్రతుభ్యం నమో నమః. ఓం గణానాద్వారా గణపతిం హవామహే కవిం కవీన ఉపాస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోత విశ్వేదసాదనం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ వల్లీదేవ సమేత సుబ్రహ్మణ్య స్వామి నమః. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. తదుపరి మకర రాశి వారి ఫలితములు సెప్టెంబర్ 2వ తారీఖు అమావాస్య నుండి పౌర్ణమి వరకు. ఈ యొక్క మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా గురుబలం ఉన్నప్పటికీ గోచారంలో ఏలినట్టు శని నడుస్తుంది కనుక వీరు ఆరోగ్య రీత్యా బాగా శ్రద్ధ పెట్టి ఆరోగ్యం బాగా చూసుకోవాలి. ఇతరులతో వ్యాపార విషయాలు మాట్లాడకూడదు. ఇతరుల గురుండి ఎక్కువగా ఆలోచించకూడదు. తన మీద తనకి ఆత్మవిశ్వాసంతో తనని తాను నమ్ముకొని ఏ కార్యక్రమాల్లో అయినా విజయం సాధిస్తారు. వారు ఈ యొక్క శని దోషం వలన అవమానాలు ఎక్కువగా ఎదురవడం జరుగుతుంది. వాహనాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు నూతన వాహనాలు కొనకుండా ఉండడం మంచిది. దూర ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. శని ప్రభావం అధికంగా ఉన్నందున వీరు అకాల భోజనాలు చేస్తుంటారు. భోజనం సమయానికి ఉన్నప్పటికీ వీరికి ఏదో ఒక కారణం చేత ఇబ్బందులు పడి సమయానికి భోజనం చేయక ఆరోగ్యం విషయంలో ఇబ్బంది పడుతుంటారు. అనంతరం గురుబలం ఉన్నప్పటికీ వీరికి మంచి మంచి సంబంధాలు వస్తాయి. పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు వచ్చి బంధుత్వాలు కలుస్తుంటాయి. అయినప్పటికీ ఎవరో ఒకరి చేత వారికి ఆకంఠాలు ఏర్పడతాయి. ఆ ఒక శనికి ప్రతిరోజు రాగి చెట్టు దగ్గరికి వెళ్ళి నెయ్యి దీపం పెట్టాలి. రాగి చెంబుతో ఖచ్చితంగా 19 రోజులు రాగి చెట్టుకి ఈ యొక్క రాగి చెంబులో నీళ్ళు తీసుకొని వెళ్ళి పోసి నువ్వుల నూనెతో మట్టి దీపారాధన చేసి బెల్లం నైవేద్యం పెట్టాలి. లేదా ప్రకృతి ఫలం నైవేద్యం పెట్టాలి. 2 అగరవత్తులు వెలిగించాలి. హారతి ఇవ్వాలి. ఆ రాగి చెట్టు చుట్టూ 19 సార్లు ప్రదక్షిణ ఖచ్చితంగా చేసినట్లయితే మీకు అనుకున్న పనుల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగంలో ముందుకు వెళ్తారు. వచ్చినటువంటి సంబంధాలు కూడా మంచి సంబంధాలు వస్తాయి. నరదృష్టి తగ్గుతుంది. జనాకర్షణ పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో మంచి విజయాలు సాధిస్తారు. శుభం భూయాత్.